కోట్ల విలువైన భూమి కబ్జా ఆరోపణలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఆ భూమికి సంబంధించి తనకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. 75 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని లాగి తనపై బురద చల్లడం తగదన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నేత బోగస్ శ్రావణి చేసిన వ్యాఖ్యలను సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంచాల కాంప్లెక్స్ కు శ్రావణియే ఇనాగ్రేషన్ చేశారని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికలో మంచాల కృష్ణ ఇంటికెళ్లి జీవన్ రెడ్డి శాల్వా కప్పించుకోలేదా అని ప్రశ్నించారు. జగిత్యాల ప్రజలు చైతన్యవంతులని, నిజం తెలిస్తే రెండోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు సంజయ్ కుమార్. జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ల కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం. వ్యక్తిగత సంబంధాలు లేవు. అట్లా పేరు చెప్తున్నా. మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే బోగస్ శ్రావణి గారు పోయినారు, వాళ్ళ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా పోయి శాల్వాలు కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. 23/2/2024 ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు జీవన్ రెడ్డి గారు వారు అంచర్లు మంచాల కృష్ణ ఇంటికి పోయారు. ఈడ బోగస్ శ్రావణి గారు 25 నవంబర్ 2020 వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్కి పోయి ఇనాగ్రేషన్లే చేశారు. ఇక్కడ శాల్వాలు కప్పించుకొచ్చుకుంటారు, వాడు ఇనాగ్రేషన్. అక్కడ లేను, నేను ఇక్కడ లేను, వాళ్ళే పోయారు, నేను ఏమైనా తీసుకుపోయినా. కాబట్టి ఆరోపణలు చేసాము.